హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కనీసం ఒక వీడియోకి ఒక 10 మంది కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు, ఇంకా పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇవాళ అయితే మీకు మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి దొండకాయ వేపుడు. ఇది వచ్చేసి కొండపిండి ఆకు పప్పు అనమాట. ఏంటి వాటి ఇది అనుకుంటున్నారు కదా? ఏమోనండి, నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను. కొండపిండి ఆకు కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ కొండ కొండ ఏమో అది రావట్లేదండి. కొండపిండి ఆకు కరెక్టేనా లేదా అనేది నాకు చెప్పండి. సో ఆకు ఏంటి అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు, కిడ్నీ పెయిన్ ఇట్లా ఉన్నప్పుడు ఈ ఆకుతో పప్పు కానీ ఇగురు కానీ ఇలా చేసుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ అనేవి పోతాయంట. అంటే యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి అంటారు. సో ఇది కొండలనైనా సరే పిండి చేసే కెపాసిటీ ఆకుకుంటుంది అని మా వారు అంటూ ఉన్నారనమాట. సో అందుకే మరి అది ఎలాగ పిండి చేస్తుందో మరి నాకు తెలీదు. మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ మాత్రం ఇది తినడం వల్ల స్టోన్ అనేది విరిగిపోయి యూరిన్ ద్వారా పాస్ అయిపోతుంది అని చెప్పారనమాట. సో నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలేదు. కాకపోతే కొంచెం పెయిన్ వస్తూ ఉండింది లాస్ట్ వీక్ అంతా. నాకు తెలిసింది ఏంటి అంటే అసలు వాటర్ తాకపోవడం వల్ల ఎక్కువగా కాలు నొప్పులు, ఇంకోటి కిడ్నీ పెయిన్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. పనిలో పడిపోయి ఆడవాళ్ళమి అస్సలు వాటరే తాగం కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొబైల్లో అలారం పెట్టుకున్నాను 1 అవర్కి. అది మోగినప్పుడల్లా కనీసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి అన్నట్లుగా అనమాట. ఏంటంటే నేను పనిలో పడిపోయి అసలు సరిగా ఫుడ్ తీసుకోవడం, వాటర్ అనేది అసలు తాగట్లేదు నేను. సో అందుకని ఇంక మన కోసం మనమే పట్టించుకోవాలి కదా. సో ఇంక నేను హాస్పిటల్కి ఎలాగో రావట్లేదని చెప్పేసి మా వారేమో ఇది తీసుకొచ్చారు. కనీసం దీంతో పప్పు ఇగురు ఇలా చేసుకుని తింటూ ఉండు ఫ్రీక్వెంట్గా అని చెప్పి. సో ఇంక ఇవాళ అయితే రెగ్యులర్ పప్పు వండినట్టే కందిపప్పు కడిగేశాను. పప్పు క్వాంటిటీ తగ్గించానండి. పప్పు చాలా కొంచెం చిన్న కప్పు పప్పు వేసాను. ఆకు టమాటా అది ఎక్కువ వేసాను అనమాట. యాక్చువల్గా ఈ కిడ్నీకి సంబంధించిన దాంట్లో అసలు టమాటో వేయకూడదు అంటారు, కానీ పప్పులో టమాటా లేకపోతే అసలు ఎందుకో నాకు తినబుద్ధి అవ్వదు. అందుకని చెప్పేసి ఆ పైన ఉన్న ముచ్చికలు తీసేసి ఆ టమాటాలకి ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు అలా వేసాను. ఆ తర్వాత కారం వేసాను, పచ్చిమిర్చి వేయలేదు. కారము, కొంచెము పసుపు అవి వేసేసాను. ఇంకా కొంచెం పొంగిపోకుండా కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను. లాస్ట్లో పెడతాను తాలింపు. సో ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి దొండకాయ వేపుడు. సో ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ వేసాను. వేపుళ్ళల్లో ఆనియన్స్ వేస్తే మాత్రం ఎంత బాగుంటుందోనండి. ఒక్కొక్కసారి బద్దకిచ్చి వెయ్యను కానీ ఆనియన్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయ, దొండకాయ వేపుడు, బంగాళదుంప వేపుడు, ఆ వేపుడికి మంచి రుచి వస్తుంది. అంటే ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ. నేనేం చేశానంటే మామూలుగా ఎప్పుడు దంచేసి పోపులోనే వేసేస్తాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా. కానీ ఇప్పుడు ఏంటి అంటే వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకుంటున్నాను. నిన్న చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అదే మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా. సో లాస్ట్లో వేస్తే ఏంటంటే వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి వేపుళ్ళకి కానీ పప్పుకి కానీ దేనికైనా. సో ఈ ప్రస్తుతానికి మాత్రం నేను ఉల్లిపాయ వేగిన తర్వాత దొండకాయ వేసేసాను. ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే వాటర్ ఏం వేయను, ఆవిరికి మగ్గిపోతుంది. సో ఈ దొండకాయ వేగడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది. సో ఈ పప్పు ఎంతమందికి తెలుసు దీని గురించి, ఇది మీరు ఎప్పుడైనా సరే వండారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. సో నేనైతే మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. చెప్పాలంటే చింతపండు చాలా కొంచెం వేసాను. పప్పు పుల్లగా ఉంటుందో ఏంటో మరి నాకు తెలియదు కానీ ఇదిగోండి ఈ మాత్రం చింతపండే వేసాను, చాలా కొంచెం. అయినా సరే పప్పు పులుపు వచ్చింది. బహుశా కారం ఎక్కువ వేయలేదనో మరి ఏంటో నాకు తెలీదు. సో పప్పు మాత్రం కొంచెం పుల్లగా ఉంది, కానీ నాకు ఇష్టమే. పప్పు సాంబార్ కొంచెం పుల్లగా ఉంటే నాకు ఇష్టమే. కానీ అంటే ఇది గోంగూర పప్పులా ఉంది. అసలు ఆకు పుల్లగా ఉంటుందా, నాకు తెలిసి నార్మల్గా ఉంటుందా అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దాంట్లో సాల్ట్ వేసేసి బాగా మెదిపేసి ఫైనల్గా ఇలాగ పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే అనమాట. సో పప్పు రెడీ. లాస్ట్లో కనుక పోపు పెట్టుకుంటే పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. 2 సార్లు పోపు పెట్టుకుంటే అంటే కొంచెం పోపు ముందు పెట్టి మళ్ళీ లాస్ట్లో పోపు ఇంకొంచెం పెడితే
పప్పు మాత్రం చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది అనమాట. టైం ఉంటే మాత్రం 2 సార్లు పోపు పెడతాను, సాంబార్కైనా పప్పుకైనా. టైం లేదు అంటే మాత్రం ఒకే పోపు అనమాట. సో టైంని బట్టి వంట మారుతూ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి లక్కీకి పప్పన్నం కలిపాను. విష్ణు పప్పన్నం తినడు, నేను పెడితే తింటాడు కానీ బాక్స్లో పెడితే మాత్రం తినడు అనమాట. అందుకని వాడికేమో దొండకాయ ఫ్రై, కొంచెం పెరుగన్నం, మా వారికి లక్కీకి మాత్రం కొంచెం పప్పు కూడా పెట్టాను అనమాట. సో ఇదిగోండి దొండకాయ అయితే వేగింది, నిజానికి ఇంకా వేగాలి, కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది, కాకపోతే టైం లేదని ఇంకా ఆపేసాను. కొంచెం కారము అలాగే వెల్లుల్లిపాయ, కొంచెం ఒక 1/2 స్పూను వెల్లుల్లిపాయ పేస్ట్ అలా వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. సో నాకు మా వారికి కొంచెం తీసేసుకొని మిగతాది పిల్లలకి రైస్ బాక్స్లో పెట్టిన రైస్ ఉంది కదా, సో ముందే పెట్టేస్తాను బాక్సుల్లో, అంటే ఎంత పెడుతున్నానో తెలుస్తుంది కదా అందుకని చెప్పి. సో ముందే పెట్టేసిన రైస్ని మళ్ళీ ఇలాగా కడాయిలో వేసేస్తే కొంచెం ఆ కడాయికి అంటుకున్న అదంతా కూడా రైస్కి పట్టుకుంటుంది కదా అని ఒకసారి కడాయిలో ఫ్రై చేసేసి రైస్ని పెట్టేశాను అనమాట. అయితే ఇంకా బ్రేక్లోకి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ ఏంటి అంటే ఈవినింగ్ బ్రేక్ అండి, 4:30 to 5 వాళ్ళకి బ్రేక్. అంటే వాళ్ళకి యాక్చువల్గా 4:30 వరకే స్కూలు, వాళ్ళకి బాస్కెట్బాల్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట, ఒక 1 అవర్. సో 6కి వస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ తినడానికి ఇడ్లీ. చట్నీ అయితే పాడైపోద్ది కదా, అందుకని కారపొడి కొంచెం నెయ్యి అయితే వేసాను. చిట్టి ఇడ్లీ పెట్టాను అనమాట, మినీ ఇడ్లీ. అలాగే ఇంకా బ్రేక్ అవి పెట్టేసి పిల్లలు మా వారిది లంచ్ బాక్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది. వాళ్ళైతే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు తీద్దామని వచ్చాను. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. అంటే ఇందాక వరకు చాలా ఎండ ఉండింది, ఇప్పుడు చూస్తున్నారా ఎంత బాగుందో, చల్ల గాలి వస్తుంది. ఈ పైన ఉన్న ఇల్లులకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ వర్షం పడినప్పుడు చల్ల గాలి, కరెంట్ పోయినప్పుడు ఇలాగా అంటే విండోస్ కానీ లేకపోతే ఇట్లాగా డోర్స్ కానీ ఓపెన్ చేస్తే అసలు ఎంత మంచి గాలి వస్తుందో, అసలు చాలా బాగుంటుంది. నాకైతే ఈ వ్యూ చాలా ఇష్టం, అలా చూసుకుంటూ ఉంటాయి అన్నమాట. చూసారా గాలి, నాకైతే అసలు అలా కూర్చొని ఏదైనా ఎవరైనా కొంచెం ఏదైనా చేసి పెడితే తినాలని ఉంది, కానీ నాకు అంత సీన్ లేదు. నాకెవరు చేసి పెడతారో, నాకు నేనే చేసుకోవాలి. సో రండి ఏదో ఒకటి చేసుకుందాం. నిజానికి కొంచెం సేపు పడుకున్నాను, పడుకొని లేచి బట్టలు తీద్దాం అనుకుంటే ఇంకా క్లైమేట్ అంతా అలా మారిపోయింది. సరే అని ఇంకా బట్టలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చే లోపల ఏదో ఒకటి స్నాక్ చేసి పెడదాంలే అని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను. అయితే వాటర్ తాగడం మర్చిపోయాను, ఇంక అందుకని మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆ జగ్గు నిండుగా అలా పట్టి పెట్టుకుంటున్నాను అనమాట. సో అది తాగేయాలి ఒక 2 అవర్స్లో అన్నట్టుగాన. ఏం చేస్తామండి, తప్పదు, హాస్పిటల్కి వెళ్ళే కంటే హోమ్ రెమెడీసే బెటర్ కదా అని. ఎందుకంటే నాకు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం అంటే చాలా చిరాకు. అసలు నేను మింగను, ఎంత బాగోకపోయినా ఇంట్లోనే ఏదో ఒకటి అలా ఓడ్చుకొని ఉంటా, కానీ ఇంకా బాగా తప్పదు అంటే వెళ్ళాలి. కానీ మెయిన్గా మందులు మింగలేకండి, ఇంకేం లేదు. ఎవరు మింగుతారా ట్యాబ్లెట్స్ అన్నట్లుగాన. సో వాటరే తాగుతూ ఉన్నాను గుట్టుగా. ఇంక ఇప్పుడేమో నేను ఎయిర్ ఫ్రైయర్లో కార్న్ తోటి క్రిస్పీ కార్న్ అయితే చేస్తున్నాను. అలాగే ఆ కొబ్బరి లడ్డు కూడా చేస్తాను. సో అందుకని చెప్పి కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇప్పుడు ఆ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కడిగి బయట ఉంచేసామనుకోండి, అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే న్యాచురల్ సౌండ్స్ గురించి నిన్న వీడియో ఒకటి పెట్టాను కదా, అట్లా డైరెక్ట్గా న్యాచురల్ సౌండ్స్ పెడతా అని చెప్పి. అంటే వీడియో ఎలా ఉందంటే కొంతమందికి నచ్చింది అన్నారు, ఇంకొంతమంది ఏమో బాగాలేదు భారతి నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వు అని అన్నారు. మెయిన్గా చాలా తలనొప్పి వచ్చింది, మీ లిఫ్ట్ సౌండ్ నువ్వే కాదు మేము కూడా వినలేకపోతున్నావు అని. నాకైతే భలే నవ్వు వచ్చింది, నిజంగానే అనిపించిందండి. లిఫ్ట్ సౌండ్ అలాగా వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు కిందకి వెళ్ళడం పైకి రావడం అలా అవుతూనే ఉంటుంది కదా. సో అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంక ఇక్కడ స్వీట్ కార్న్లో నేను ఒక చిన్న టీ కప్పు వాటర్ వేసానండి, ఎక్కువ వేయకూడదు. కుక్కర్లో మనం ప్రెషర్ కుక్కర్లోనే 1 లేదా 2 విజిల్స్ పెడితే చాలు, బాగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్కి స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను యాక్చువల్గా ఇది ఉల్లిపాయల బుట్టండి. నాకు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఆ తర్వాత పైన ఏవైనా గ్రాసరీస్ మిగులుతాయి కదా మనం తెచ్చుకున్నప్పుడు, ఆ పైనవి అక్కడ పెట్టుకుంటారనమాట ఫస్ట్ ర్యాక్లో. అయితే ఏమవుతుందంటే ఇంకా లేదని అంటే గ్లాసులు అవి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే తెప్పించాను. సో అది ఫిక్స్ చేయాలన్నమాట.
అది ఫిక్స్ చేద్దాంలే అందాకలా ఈ ఉల్లిపాయలు పెట్టేద్దాం ఇలాగా అలా ప్లేట్లో ఉంటే నాకు నచ్చట్లేదు, అదే ఆ బుట్టల్లో ఉంటే నాకు నచ్చలేదు, ఇందులో పెట్టేద్దాం అని చెప్పి ఫస్ట్ దాంట్లో మాత్రం వుడెన్ పేపరు లాస్ట్ టైం పూజా రూమ్కి వాల్ పేపర్ వేసాను కదా, అది కొంచెం మిగిలింది. ఆ వాల్ పేపర్ని ఇలా పెట్టేశాను అనమాట. వాల్ పేపర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ మనం నీట్గా తుడుచుకొని పెట్టుకోవచ్చండి. కాలిన్ పెట్టేసి ఎలా అయితే మనం తుడుస్తామో అలా తుడిచేసి పెట్టేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇంకా అది ఆ కింద పెట్టాను. ఆ పైన రెండిటికి లేవు. నేను కిచెన్ మేకోవర్ చేసేసిన తర్వాత అప్పుడు వాల్పేపర్ ఏదైనా మిగిలితే అప్పుడు వీటిలో వేద్దాంలే అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ ఆ కౌంటర్కి సరిపోకపోతే మళ్ళీ అప్పటికప్పుడుగా ఆర్డర్ చేయలేం కదా, సో అందుకని. సో ఇంక ప్రస్తుతానికైతే వీటిని ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. నా కిచెన్ మేకోవర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పి కామెంట్స్లో పెడుతున్నారు. మిమ్మల్ని చూసి మేము కూడా కిచెన్ సర్దుకుందాం అనుకుంటున్నాం భారతి అని చెప్పి. కిచెన్ అయితే సర్దేసుకున్నానండి. కాకపోతే ఏంటంటే తెచ్చినవి షెల్ఫ్లు అవి ఉన్నాయి కదా, సో అవన్నీ పెట్టడానికి అంటే అవి పెట్టడం అంటే డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి కదా మేకులు కొట్టాలి అంటే, సో అవి లేవని చెప్పేసి ఇంకా ఆగాను. ఒకటేసారి షెల్ఫ్లన్నీ పెట్టేసి తర్వాత వాల్పేపర్ అంతా వేసేసి తెచ్చిన ఫ్లవర్స్ అదే ఆ ప్లాంట్స్ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. కాకపోతే కేవలం డ్రిల్లింగ్ మిషన్ లేదు అని చెప్పేసి ఆగాను. మా వారేమో సండే ఖాళీ కదా అప్పుడు చేస్తానులే అన్నారు. ఇంకా తను కూడా ఇబ్బంది పెట్టలేక కామ్గా అయిపోయాను అనమాట. సో కిచెన్ అయితే మాత్రం క్లీన్ చేసేసాను, సర్దేసుకున్నాను. సో ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా రెడ్ కలర్ బాస్కెట్లో వేసేసి అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడేమో స్వీట్ కార్న్ చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. అంటే ఒక 2 విజిల్స్ పెడితే చాలు ఉడికిపోద్ది. ఇప్పుడైతే దీన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ అదే కుక్కర్లో వేసేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ అంటే ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని, వాటర్ ఏమి ఉండకూడదు. అయినా సరే మనకి మిక్స్ అయిపోతే చాలన్నమాట. మరీ వాటర్ ఎక్కువ ఉన్నా సరే ముద్దగా అయిపోతుంది. సో చూసుకొని పిండి అనేది కలుపుకోండి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసాను, ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసేసాను. మామూలుగా దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, సో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇవి చిటపట అని ఫేస్ అంతా తుర్లుతాయండి నిజంగా. అందుకే నాకు క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం. అయినా సరే వండను, ఎందుకంటే పైన మొహం మీద పడతాయి. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ని ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ మొత్తం ఈ కార్న్ అంతా అందులో పెట్టేశాను. చాలా బాగా ఫ్రై చేసి ఇచ్చిందండి. నిజానికి 2 స్పూన్స్ కూడా అవసరం లేదేమో అనిపించింది. నేను అనవసరంగా 2 స్పూన్స్ వేసానేమో అనిపించింది. 1 స్పూన్ ఆయిల్ చాలేమో అనిపించింది నాకు, అంటే తర్వాత చూసినప్పుడు. సో మీరు కూడా ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ ఉన్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ చాలు. అలానే ఆయిల్ లేకుండా చేసినా కూడా అది కార్న్ పౌడర్ వేసాం కదా, కార్న్ఫ్లవర్, సో అదంతా కొంచెం అలా ఉంటుంది, బాగోదు. 1 స్పూన్ అయినా సరే ఆయిల్ వేయండి. మరీ ఆయిల్ లేకుండా వంట అంటే కొంచెం కష్టమేనండి. సో అదైతే పెట్టేశాను, అది ఫ్రై అవుతుంది కదా. ఈ లోపల ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కారము, ఉప్పు, పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా నా దగ్గర అయిపోయింది, అందుకే లెమన్ పిండుకుంటున్నాను. సో మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, లెమన్ అవసరం లేదు, ఎందుకంటే చాట్ మసాలా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చాట్ మసాలా వేసుకోండి. సో ఇదిగోని చూస్తున్నారు కదా కార్న్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మనకి వేసిన 2 స్పూన్స్ ఆయిల్ కూడా తెలుస్తుందన్నమాట బాగా. అంటే ఇంకొక రౌండ్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. ఆ కార్న్ తీసేసి ఇంకొక రౌండ్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఆయిల్తో అవసరం లేకుండా. సో ఫస్ట్ టైం కదా చేస్తున్నాను, సో ఆయిల్ ఎంత వేయాలో అర్థం కాక 2 స్పూన్స్ వేసాను. మీరు ఎవరైనా చేసేలా ఉంటే 2 స్పూన్స్ అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ చాలు. ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ అందులో వేసేసాను. ఇంకా ఉప్పు కారాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసాను. వేసేసి కొంచెం లెమన్ పిండేసాను. లాస్ట్లో ఒక చిటికెడు ఇలాగ గార్లిక్ అయితే వేసాను. సో మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి, వేస్తే బాగుంటుంది. సో వేసేసి ఇంకొక 2 మినిట్స్ పెట్టానండి అంతే, ఎక్కువసేపు అయితే ఏం పెట్టలేదు. ఎందుకంటే ఆనియన్ అవి కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి మీరు కావాలి అనుకుంటే క్రంచీగా తినాలి అనుకుంటే మీరు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు ఎయిర్ ఫ్రైయర్లో, ఇంకా డైరెక్ట్గా ఆనియన్స్ కలిపేసి తినేసుకోవచ్చు. సో ఇదిగోండి పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే ఇలా వేసేసాను. సో చాలా బాగా వచ్చింది, సేమ్ మనకి క్రిస్పీగా. అంటే ఇంకొకటి చెప్పాలండి, మనకి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా వస్తాయంటే కరకరలాడుతూ ఉంటాయి,
కానీ కొంచెం ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం చల్లారితే ఎలా ఉంటుంది అలా వచ్చాయన్నమాట ఎయిర్ ఫ్రైయర్లో. ఖచ్చితంగా ఎయిర్ ఫ్రైయర్కి అలాగే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన దానికి టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా అయితే వస్తుందో అలా రాదు. ఇది మీరు గమనించాలి. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో చేసిన తర్వాత టేస్ట్ అలా రాలేదు భారతి అంటే మాత్రం కాదు, కొంచెం టేస్ట్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంక మా వాళ్ళకి పెట్టేస్తే లక్కీకి ఎంత ఇష్టం అంటే కార్న్ అంత ఇష్టం అనమాట. సో వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంక మా వారికి కూడా నచ్చింది. ఇంకా ముందు టీ పెట్టు భారతి అని చెప్పి అంటున్నారు. సరే అని చెప్పి ఇంక టీ పెడుతున్నాను. అయితే ఎప్పుడు పెట్టేలాగా నార్మల్ టీ కాకుండా ఇంక ఇప్పుడేమో జింజర్ లెమన్ టీ పెడుతున్నాను. సో చాలామంది లెమన్ టీ అంటేనండి డికాషను చాలా ఎక్కువ వేస్తారండి, అంటే టీ పొడి. నిజానికి అసలు టీ పొడి చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఒక 2-3 మనుషులకైనా సరే ఒక చిటికెడు అంటాం కదా, ఒక చిటికెడు అలా వేసినా సరే చాలు, డికాషన్ మంచి కలర్ అది వస్తుంది. అంటే నేను ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువే వేసాను, మీరు చూసారు కదా. సో అంత వేస్తే చాలండి. మీరు అలా కాదని ఒక హాఫ్ స్పూను 1 స్పూన్ వేసారనుకోండి, ఆ ఘాట్ అస్సలు తాగలేము. సో నేనైతే కొంచెం అల్లం చాప్ చేసుకున్న అల్లము, కొంచెం డికాషను టీ పొడి వేసి బాగా మరిగిన తర్వాత కొంచెం హనీ కలిపేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకొని తాగేసామన్నమాట. ఇది కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉన్నప్పుడు బాగుంటుంది, కొంచెం గొంతుకి హాయిగా ఉంటుంది లెమన్ టీ తాగేటప్పుడు. సో ఆ తర్వాత తాగేసిన తర్వాత ఇది తెప్పించానండి, మొన్న 2 తెప్పించాను, మీకు చూపించాను కదా. అవేంటి అంటే గ్రాసరీస్ పెట్టుకోవడానికి, అలాగే గరిట్లు హ్యాంగ్ చేసుకోవడానికి 2 షెల్ఫ్స్ వస్తాయి. కిందేమో గరిట్లు హ్యాంగ్ చేసుకోవడానికి, దీనికేమో 3 షెల్ఫ్లు వస్తాయి. ఇక్కడ కాకపోతే సైజు సరిపోవట్లేదు. దీన్ని కార్పెంటర్ దగ్గర మళ్ళీ తీసుకెళ్ళి కట్ చేయించాలి. ఇక్కడ కరెక్ట్గా నేనేంటంటే ఈ గ్లాసులు కప్పులు ఇలాంటివి పెట్టుకోవడానికి పనికొస్తుంది కదా అని చెప్పేసి హ్యాంగ్ చేసుకునే, అంటే హ్యాంగ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు మన ఇష్టము, ఇస్తారు వాళ్ళైతే మాత్రం సపోర్ట్ ఇస్తారు. కాకపోతే నేను అది తీసేసి ఇక్కడ పెట్టుకుందాము అది అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ప్లాన్ ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ గ్యాప్లో సరిపోవట్లేదు. సరే అని చెప్పి ఇంక తీసేసి ఆ గ్లాసులో అవన్నీ అలాగే ఉంచేస్తే బాగోదు కదా, అందుకని ఇంకా ఇందులో పెడుతున్నాను. ఫస్ట్ చూశాను, ఇంకొకటి కూడా తెప్పించాను కదా, అందులో పెడదామా ఇందులో పెడదామా అని. అందులో సరిపోవట్లేదు, అదిగోండి వైట్ కలర్ తోటి ఉంది కదా, అది సరిపోవట్లేదు. నేను దాన్ని గ్యాస్ పక్కన పెట్టుకుందాము, ఆయిల్ ఇలా షుగరు ఇలాంటివి పెట్టుకుందాం అని చెప్పేసి తెప్పించాను అనమాట. సరే అని ప్రస్తుతానికి నా పాతదే మళ్ళీ యూజ్ అయ్యింది, అది డీమార్ట్లో తీసుకున్నానండి. 3 స్టాండ్స్ వస్తాయి, ప్లాస్టిక్దే, 100 రూపాయలు ఎంతో, అదంతే 100-150 గుర్తులేదు. సో ప్రస్తుతానికి 2 మాత్రం, ఇంకొక దాంట్లో గ్లాసులు ఇంకో దాంట్లో కప్పులు పెట్టాను. గరిట్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఇలాగా ఒక గిన్నెలో పెట్టేశాను అనమాట. ఇంకేం చేస్తాం, అవి పెట్టే వరకు గరిట్లు హ్యాంగ్ చేయడానికి అవ్వదు. అదే వాల్ షెల్ఫ్లు ఉన్నాయి కదా, అవి కనుక పెట్టేస్తే వాటికి ఎలాగో హుక్కులు వచ్చాయి కాబట్టి ఈ గరిట్లు అవన్నీ కూడా అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. చెప్తున్నాను కదండి, మనం చేసే పని అనుకోండి మనం చేసేసేవచ్చు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పని, అంటే ఇప్పుడు ఆ కార్పెంటరో లేకపోతే వచ్చి డ్రిల్ చేసే వాళ్ళు వచ్చి డ్రిల్లింగ్ మిషన్తో చేయడము, హోల్స్ పెట్టడము, ఇట్లా పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల నాకు పని లేట్ అయిపోయింది. ఇంక దాని గురించి ఆలోచిస్తుంటే నాకు కోపం వస్తుంది. అందుకని చెప్పేసి ఇంక అవన్నీ పక్కన పెట్టాను. మా వారేమో సండే ఖాళీ అవుతాను అప్పుడు చేస్తానులే అని అన్నారు. సో సండే వరకు వెయిట్ చేయాలన్నమాట ఆ వాల్ హ్యాంగ్స్ అవి పెట్టడానికి. నాకేంటంటే తెచ్చిన వెంటనే ఆ పని అయిపోవాలి. ఆ పని అవ్వలేదు అంటే మాత్రం ఇంకా నాకు ఎందుకో తలనొప్పి వచ్చేస్తుంది. అదొక్కటి తగ్గించుకోవాలండి. ఉండొచ్చు అంటే పంక్చువాలిటీ ఉండొచ్చు, కానీ ఆ టైంకి అది అవ్వలేదు అంటే నాకు కోపం, తలనొప్పి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో అంత ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడేమో కొబ్బరి లడ్డు చేస్తున్నానండి, స్వీట్. ఇంకా నైట్ డిన్నర్ రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు, మటన్ వండాను. సో అది ఎప్పుడు చూపించేదే కదా మీకు, అందుకని చెప్పేసి ఇంకా అసలే నాన్ వెజ్ చూపిస్తుంటే చాలామంది ఫీల్ అవుతున్నారు. అయినా అది ఎప్పుడు రెగ్యులర్ రెసిపీ అని ఇంకా అదైతే షేర్ చేయట్లేదు. ఇది వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. సో చూసారు కదా కొబ్బరిని ఎంత ఈజీగా తీసేసానో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు బయట పెట్టేస్తే చాలు, అసలు నీట్గా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ కొబ్బరి లడ్డు కాకుండా కొబ్బరిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటేనండి, సేమ్ ఇలాగే మిక్సీలో వేసేసి ఆ కొబ్బరిని కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ప్లేట్లో వేసేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఆ తర్వాత కడాయిని బాగా వేడెక్కనిచ్చి డ్రై రోస్ట్ చేసుకున్నారనుకోండి,
ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసాను. మీరు ఓన్లీ కొబ్బరి పొడిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి తర్వాత కొంచెం పెద్ద వెడల్పాటి కడాయి తీసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఫ్రై చేసేస్తే మనకి డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఫ్యాన్ గాలికి కొంచెం చల్లారబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కోకోనట్ పౌడరు చాలా బాగుంటుందండి. స్వీట్స్కి వాటికి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. ఈసారి ఎప్పుడైనా అది చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే స్వీట్ చేసేసాను. చాలా సింపులే. ఫస్ట్ అయితే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొబ్బరి వేసేసి నెయ్యిలో కొంచెం అలా ఫ్రై చేసేసి ఒక 1/2 లీటర్ పాలు, ఇవి 4 కొబ్బరి చిప్పలు కదా, 4 కొబ్బరి చిప్పలకి యాక్చువల్గా లీటర్ పాలు పడతాయి. కాకపోతే నా దగ్గర 1/2 లీటరే ఉన్నాయి, అందుకని 1/2 లీటర్తో చేసాను. మీరు ఎవరైనా చేసుకుంటుంటే లీటర్ పాలేయండి, ఇంకా యమ్మీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ అయితే వేసేసాను. వేసేసి సిమ్లో పెడితే చాలండి, అది బాగా మరిగి 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 ఇలా అయిపోతుంది. నాకేమనిపించిందంటే కొంచెము రవ్వ కూడా వేస్తే బాగుండేమో అని. అంటే రవ్వ ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్లు రవ్వ వేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు షుగరు సిరప్ అలా తడి తడిగా ఉంటుంది కదా, అదే రవ్వ కనుక వేస్తే ఆ రవ్వ షుగర్ని పీల్చేస్తుంది కదా. సో నాకు ఎందుకు అలా అనిపించింది, రవ్వ కూడా వేసుంటే బాగుండు, ఒక 2-3 స్పూన్లు, ఇంకా లడ్డు కొంచెం తడి లేకుండా బాగుండదేమో అని అనిపించింది. సో మీరేమంటారు? ప్రస్తుతానికి మాత్రం నేను రవ్వ లేకుండా ప్లెయిన్గా పాలల్లో ఇలా కొబ్బరిని ఉడకబెట్టేసి కొబ్బరి లడ్డు అయితే చేశాను. చాలా బాగుంటుందండి, యమ్మీగా ఉంటుంది. కొబ్బరి ఉండలు కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి లడ్డు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.